సీజేపీ ఉద్యమంపై ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజేపీ ఉద్యమం కేవలం విచ్ఛిన్న శక్తుల ఉద్యమమని, విదేశీ డబ్బులతో ఉద్యమం కొనసాగిందన్నారు. ఇక్కడ హింసకు దారి తీయడంతోనే పోలీసులు లాఠీచార్జ్ చేశారని అన్నారు. ఇదే ఇతర దేశాల్లో అయితే కాల్చివారన్నారు. వికారాబాద్లో బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, భారత ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను ఉరివేసి దగ్ధం చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. సీజే పార్టీ పోరాడడం కాదు, సీజేపీ పార్టీ అది ఐసోలేట్ అవుతుంది. వాళ్ళు లేపిన ఉద్యమం శాంతియుతం కొరకు వాళ్ళు చేస్తున్నారు. తప్పుదారిలో పట్టింది ఎవరు? నీట్ రాసిన వాళ్ళు కాదు, యూనివర్సిటీ వాళ్ళు. ఎంత తప్పుదారి అంటే కొందరు మాకు ఇప్పుడు జేఎన్యూల స్టూడెంట్స్ మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళంతా పాల్గొన్నారు. అయితే చాలా మంది మంచిది అడిగినా చెడు అడిగినా నిర్ణయం చేసేది నాయకులు కాదు, ప్రజలు. ఎట్టంటే అటు ప్రజలు అది అడిగిండు, ఈయన చేసిండు. ఎవరు? స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ అది అడిగిండు. అండ్ ఇది ముందుకు పోవాలని చేసిండు. ఇది తప్ప ఒప్ప నన్ను అడిగితే ఈయన మంచిగా చేసిండు. కానీ ప్రజాస్వామ్యం కొరకు ఇది ప్రజాస్వామ్యం నిలబడి ఉండాలి, ఇది డిక్టేటర్షిప్ కాదని దీంతో నిరూపించిండు మోడీ గారు. అది నేను ఖండిస్తున్నాను. వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకంటే తప్పే, ధర్నా లేకుండా చేసిన తప్పే. కానీ నేను రికార్డులు చూస్తే మా ఊళ్ళనే బైండ్ ఓవర్ చేసిండ్రు, మా ఊళ్ళనే హౌస్ అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళని చేయలేదు. మా ఊళ్ళు పొద్దుగాలు చేసిండ్రు, వాళ్ళు సాయంత్రం చేసిండ్రు, వాళ్ళని బైండ్ ఓవర్ చేయలేదు. తర్వాత సాధారణంగా చట్టాలు పక్కకు పెడదాం, నేను మీ వాళ్ళ దిష్టి బొమ్మ కాలబెడతా, మీరు మా లీడర్ల దృష్టి, అది సాధారణంగా. కానీ వీళ్ళేంది, ప్రధానమంత్రిని ఊరేగించి కాల్వాలి. ఇది మా వాళ్ళకి నచ్చలేదు. కాల్చెక్కనో పోయి కాలబెడితే కాలబెట్టండి. అయితే మిట్టా పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారు అక్కడ చూస్తే వాడు సహించలేకపోయాను. ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రిని ఊరేసుడేంది అని వాళ్ళని ఆపణం అవుతే ఎట్లా కొట్టిందంటే ఎక్స్రేస్ చూస్తే బ్లడ్ క్లాట్లు ఉన్నాయి. అయితే సరే తప్పు ఉండొచ్చు, వాళ్ళు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది ఉండే చట్టం ప్రకారం. కానీ ఈయనకు ఆయనకు సేమ్ సెక్షన్స్ పెట్టుడు అసలే ఒప్పుకోం మేము. అండ్ ఆ కొట్టినోళ్ళు ఎట్లా కొట్టిన చూడండి, రిపోర్ట్లు ఉన్నాయి. కొట్టుడే కాక దాని మీద పెట్రోల్, వీళ్ళ బట్టల మీద పెట్రోల్. అంటే వీళ్ళ మోడీ గారితో వీళ్ళని కూడా అంటు పెడతారా? ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి.